హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం బాగున్నాను. మా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను ఫ్లవర్ బటర్ఫ్లై ఫ్రై చేస్తున్నా. అందుకోసం కొన్ని ఆకులు తీసుకొని చక్రం పువ్వులు తీసుకున్న తర్వాత వాటిని వెనుక ఉన్న కాడను మాత్రం తెంపేసుకోవాలి. తెంపేసుకున్న తర్వాత ఫ్లాట్గా అయిపోతుంది కదా, దాన్ని మాత్రం ఇట్లా బటర్ఫ్లై షేప్ మాదిరిగానేమో ఆకులు పెట్టేసిన తర్వాత వాటి రెక్కలు బటర్ఫ్లై రెక్కలు మాదిరిగానేమో చక్రం పువ్వులను మాత్రం ఆధారంగా చేసుకొని చక్రం పువ్వులను పెడుతున్నాను. కానీ లాస్ట్ ఫైనల్ లుక్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి చక్రం పువ్వుల ఆకులు, ముద్దమందారం ఆకులు ప్లస్ ముద్దమందారం పువ్వు, కరివేపాకు, ఇవన్నిటితోటి మాత్రం ఈ బటర్ఫ్లైని రెడీ చేసినాం. చాలా అంటే చాలా బాగుంటుంది. వాటిలో ఒక్కొక్కటి ఆ షేప్ వచ్చే విధంగా మనం పేర్చుకోవాలి. ఇట్లా ఫ్లవర్స్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి మంచిగా. అట్లా సేమ్ అటు సైడ్ ఎట్లా పెట్టినామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే మాదిరిగా పెట్టేసేయాలి ఫ్లవర్స్ అన్నిటిని. పెట్టేసిన తర్వాత ముద్దమందారం ఆ పువ్వు తీసుకున్నాను చూసినవా, ఆ ముద్దమందారం పువ్వుని తీసుకోవాలి. ఆ ముద్దమందారం పువ్వు తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ఇట్లా లీవ్స్ని కట్ చేసి అక్కడక్కడ పెట్టేసేయాలి. తర్వాత కరివేపాకు ఆకులను వీటిని తీసుకొని ఆ పైన ఇట్లా ఏమంటారుగా, వాటిని ఏమంటారు నాకు తెలియదు కానీ వాటి పైన పెట్టి వాటి పైన 2 చక్రం పూలు పెట్టిండు. ఫైనల్ లుక్ ఇదేనండి. ఎలా వచ్చిందో కామెంట్